కమింగ్ ఫ్రమ్ కొమరీపట్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పోలిక్ కండైన నామ్లా వాడి బ్లడ్ పాయింట్స్ అనేది పెరగడం వల్ల వెస్టీస్ కనెక్ట్ అవ్వడం అయింది. కానీ నా బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే వెస్టీస్ కుకింగ్ ఆయిల్. అది చాలా ఇష్టం అండి. చాలా మందికి అదే చెప్తాను, ఒక్క కుకింగ్ ఆయిల్ అయినా మార్చుకోండి. ఎందుకంటే 80% హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుకింగ్ ఆయిల్ వల్లే. చాలా మంది దాని కాస్ట్ చూస్తూ ఉంటారు, దాన్ని చెక్ చేస్తారు, కానీ కాస్ట్ కాదండి. ఫస్ట్ మనం హెల్త్ చెక్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే కుకింగ్ ఆయిల్ మార్చమని చెప్తాను నేను ఎక్కువగా అయితే. తర్వాత ఇంకోటి ఏంటంటే నాది ఫస్ట్ మంత్ చెక్ వచ్చి 98 రూపీస్, లాస్ట్ మంత్ చెక్ వచ్చి 41,418 రూపాయలు. నాకు వెస్టీస్ పరిచయం చేసినటువంటి అప్లయన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. వెస్టీస్లో అప్లయన్స్ తెలుసుకున్నారు అంటే అది నాలెడ్జే ఇస్తారు. కానీ మన చెక్ పెరుగుతుందంటే దట్ ఈజ్ మై టీమ్ వల్లనే మన చెక్ పెరుగుతుంది. అందుకే నా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అండి, నాకు 41,418 రూపాయలు వచ్చిందని చాలా మంది చాలా ప్రౌడ్గానే నాకు కంగ్రాట్స్ చెప్పారు, అన్ని చెప్పారు. కానీ నాకంతా హ్యాపీగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను వేరే వేరే సెక్టార్లో చేశానండి, అది వదిలేస్తాను. కానీ అది వదిలేసేటప్పుడు వెస్టీస్లో చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. అంతేకాకుండా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, నేను ఇన్కమ్ తీసుకోవడమే కాదు, నా అంటలో చాలా మందికి ఇన్కమ్ తీసుకునేలా నేను నాలెడ్జ్ ఇవ్వగలను అనే ఉద్దేశంతో దీంట్లో అడిగిపెట్టాను. కానీ నా దాంట్లో కొంతమంది మాత్రమే ఇన్కమ్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇన్కమ్ తీసుకోవడం కంటే స్టాప్ అయిపోతున్నారు అనమాట. నేను నా టీంకి బ్యాక్ బోన్లో ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నా టీం ఎక్కడున్నా సరే ఒకటే చెప్తున్నాను, నేను అప్లైన్గా ఉండడమే కాదు. ఎందుకంటే చాలా మంది ఒక బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా వదిలేస్తారు, నేను వదలను. మీకు బాగా గట్టిగా చెప్తున్నాను, నేను వదలలేదండి. నా టీం ఎప్పుడైనా ఫోన్ చేసినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా నేను హోమ్ మీటింగ్ పిలిస్తే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అందుకే నా చెక్ పెరిగింది. చాలా మంది అనుకుంటే నేను ఇండివిజువల్గా చేయడానికి వర్క్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే సిఎన్టీలు చాలా చేస్తున్నాము. చెప్పాలంటే అది అప్లైన్ నాలెడ్జ్. నేను ఏదైనా చేయగలుగుతున్నాను ఒక నాలెడ్జ్ తీసుకుని అంటే అప్లైన్స్ ఇచ్చే నాలెడ్జే. కాకపోతే మనం నాలెడ్జ్ సంపాదించాలి. నాకు వెస్టేజ్లో నచ్చింది ఇన్కమే కాదు, మెయిన్గా చెప్పాలంటే నాలెడ్జ్. చాలా నాలెడ్జ్ సంపాదించాను. చాలా మంది బయటికి రావట్లేదు, నేను బయటికి రాలేనండి, నేను చేయలేకపోతున్నాను. బయటకు ఎవరు రమ్మన్నారండి? బయటకు వస్తేనే వెస్టేజ్ వర్క్ చేయగలనా? జూమ్ లేవా? మరి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది, అవునా లేదా? కానీ ఎవరు జూమ్ జాయిన్ అవ్వట్లేదు. జూమ్ ద్వారా చాలా నాలెడ్జ్ తీసుకోవచ్చు. నేను 6 మంత్స్ బయటికి రాలేదు చెప్పాలంటే, వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ బయటికి రాలేదు. అయినా నేను నాలెడ్జ్ సంపాదించానంటే దట్ ఈజ్ జూమ్. చూడండి, మనకి ఎర్లీ మార్నింగ్ జూమ్ వస్తుంది, ఈవినింగ్ కూడా జూమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నా టీంలో ఎన్నోసార్లు చాలా మంది జూమ్ జాయిన్ అవ్వండి అంటే జూమ్ జాయిన్ అవ్వడానికి కూడా ఇష్టపడలేదు. మనకి ఎలా వస్తుందండి? డబ్బే కదండి ప్రధానం. బ్రతకాలంటే డబ్బే కదా. ఎక్కడుంది డబ్బు? మరి నేను ఒక 7,000 వరకు ప్రైవేట్ స్కూల్లో 9 సంవత్సరాలు కష్టపడితే 7,000 వరకు మాత్రమే నా ఇన్కమ్ పెరిగింది. కానీ 1 మంత్లో 10,000 పెంచగలిగాను. లాస్ట్ మంత్ నేను చెప్పాలంటే ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము, ఒక 50,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కానీ నేను అనిపిస్తుంది అన్నమాట, 50,000 ఖర్చు పెడుతున్నాను. ప్రజెంట్ నాకు సిచ్యువేషన్ ఎలా అంటే, మా అమ్మాయి ఫీజులు కట్టాలి. ఒక అమ్మాయి అంటే వెస్టేజ్ సెక్టర్లోకి వచ్చింది, ఒక అమ్మాయి ఫీజు కట్టాలండి. 50,000 కట్టాను లాస్ట్ మంత్. కానీ నా ఇన్కమ్ కనిపిస్తుంది. నాకు ఇంకా మనీ స్ట్రగుల్స్ ఉన్నాయి, అందరికి అలాగే ఉన్నాయి కదా, అంతే కదా. అలా నేను లాస్ట్ మంత్ ఈ మంత్ నేను ఎలా క్వాలిఫై అవుతాను, నాకు ఎంత చెక్ వస్తుంది, నేను ఖర్చు పెట్టేది ఎక్కువేమో, నా స్థాయికి మించి ఖర్చు పెడుతున్నాను ఈ మంత్ అనుకున్నాను. కానీ యూనివర్స్ కనెక్ట్ అయిందండి. 1 మంత్లోనే 10,000 పెరిగింది, అంతే కదా. నాకు చెక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మా అమ్మాయి నాకు ఎర్లీ మార్నింగ్ లేపి అమ్మ కంగ్రెస్ చెప్తుంది. ఏంటి కంగ్రెస్ చెప్తుంది? చెక్కే కదా, నార్మల్గానే వస్తుంది కదా అనుకున్నాను. 11,000 పెరిగింది. చాలా కానీ అనిపించింది. కానీ ఈ హ్యాపీనెస్ నా టీంలో అందరికీ కనిపించాలి. నా టీం అనే కాదు, అందరికీ కూడా. వస్తున్నాము, కూర్చుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. అది కాదండి వెస్టీజ్ మీటింగ్ను ఉపయోగించుకోండి. చాలా మంది మీటింగ్కి రావాలా, మీటింగ్లో కూర్చోవాలా, ఎవరు పర్సనల్గా తీసుకోవచ్చు. నేను అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే నన్ను సీక్రెట్ అడుగుతారు చాలా మంది. ఈ మధ్య కాలంలో ఈ మంత్ చెక్ చేసి చాలా మంది సీక్రెట్ అడుగుతారు. సీక్రెట్ ఏమీ లేదండి, ఒక్కటే, ఇది నాది, ఈ బిజినెస్ నాది అని చేస్తున్నాను నేను వర్క్. ఈ బిజినెస్ నాది అనేసి సిఎన్టీ కండక్ట్ చేస్తున్నాను. ఇందులో ఎంత ఖర్చు అవుతుంది ఏమీ నేను
ఆలోచించను. ఎందుకంటే నాకు చెక్ రావడం కాదు, నా టీంలో అందరికీ చెక్ చూడాలి నేను. ఎందుకంటే నేను ఇయర్ ఎండింగ్ కల్లా నా టీంలో 3 కార్లు లాంచ్ అవ్వాలి. నా కారే కాదు, నా కార్తో పాటు 3 కార్లు లాంచ్ అవ్వాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. అంతేకాకుండా దసరా అనేది నాకు ఒక డ్రీమ్గా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు దసరా ఒక స్పెషల్గా ఒక ముక్కుమట అండి. ఆ టైంకి దసరాకి 80,000 క్రాస్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఆ టైంలో అంత ఖర్చు ఉంది అంతే. ఆ 80,000 నేను ఎలా తీయాలనేది ప్లాన్ చేసుకుంటున్నాను. అదే డ్రీమ్తో ఈ సంవత్సరానికి అదే డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ అవ్వాలి, 1 lakh+ ఇన్కమ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.